ఫస్ట్ అనుకుంది వేరే దేవిశ్రీ కాదు, వేరే ఎవరు. కుదరకపోతే సోనాలి బింద్రే డేట్లు, పాట కంపోజ్ చేయాలి, షూట్ చేయాలి, మరి ఎన్ని పోతున్నాయంటే అప్పుడు నాగార్జున గారు చెప్పారు, సరే సార్ మీరు ఎవరు కావాలని పెట్టుకోండి, మనం వెయిట్ చేసాం అన్నాళ్ళు, కుదరలేదని. అప్పుడు నేను దేవికి ఫోన్ చేశాను, సత్యమూర్తిగా నా బాబు పరిచయం కదా, ఫోన్ చేసి సార్ ఒకసారి దేవిని పంపించండి, ఇట్లా ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. ఈవినింగ్ కల్లా వచ్చేసాడు. వస్తే చిన్నపిల్లడు నా ఎదురుగుండ నుంచి మ్యాండలిన్ తీసుకుని వెళ్తూ ఉండేవాడు. మనకి సౌండ్ కాదు, మెలడీ కావాలి. ఓకే అంకుల్ ఎలా చెప్తే అలా అని అన్నీ. ఇక నేను చెప్తున్నాను కదా, నాకు నిజంగా ఐ వాజ్ ఫార్చునేట్, ఐ యామ్ స్టిల్ ఫార్చునేట్. కోరుకున్నది నాకు ఇట్లాంటి మెలడీ కావాలి, ఇల్లు కావాలి, అలాంటి వాళ్ళతోనే కుదురుతుంది, ఎలాగో కుదురుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఉషా పరిణయానికి ఒక యంగ్స్టరే ఆర్ఆర్ ధ్రువన్ అని అతను మ్యూజిక్ చేశాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిజ్ మ్యూజిక్. ఇది ఏంటో నేను జస్ట్ ఇంతే మాట చెప్పగలను, రిలీజ్ అయిన తర్వాత మీరు వినబోతున్నాం. కరెక్ట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే ది స్టాండర్డ్ ఆఫ్ మ్యూజిక్ ఐ యామ్ యూస్ టు, మళ్ళీ ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వగలుగుతాం. చూద్దరు కానీ అంతకుమించి ముందు బిల్డప్ ఇవ్వటం మంచిది.